బంగారం వెలుగులు విరజిమ్ముతోంది. తగ్గేదేలే అంటూ రోజురోజుకు కొత్త రికార్డులతో దూసుకుపోతోంది. తాజాగా ఢిల్లీలో తులం మేలిమి బంగారం ధర 83,750కు ఎగబాకింది. ఇది ఇన్వెస్టర్లకు కనక వర్షం కురిపిస్తూ ఉంటే కొత్తగా నగలు కొనుక్కోవాలనుకునే వారికి మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో కనకం ఇంకెన్ని కొత్త శిఖరాలకు చేరుతోందన్న ఉత్కంఠ పెరిగిపోతోంది. ఓవైపు ట్రంప్ సుంకాల మోత, మరోవైపు ఆర్థిక అనిశ్చితి ఎఫెక్ట్. పుత్తడి ధర రోజు రోజుకి కొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. రూపాయి విలువ తగ్గడం కూడా గోల్డ్ రేటు పెరుగుదలకు ఆజ్యం పోసినట్లయింది. అంతర్జాతీయంగా చూస్తే బంగారం ఔన్స్ ధర ఈ నెల 24న సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరి $2,822కు తాకింది. గత ఏడాది నవంబర్ 5న నమోదైన $2,541 కనిష్టం నుంచి ఏకంగా $281 ఎగబాకింది. ముఖ్యంగా ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలకు మళ్లీ తెరతీస్తారనే భయాలు పెరిగిపోయాయి. అనుకున్నట్లే ముందుగా కెనడా, మెక్సికోలపై దిగుమతి సుంకాల మోత మోగించారు. చైనా, భారత్తో పాటు మరిన్ని దేశాలపైన సుంకాలు పెంచేందుకు కసరత్తు జరుగుతోంది. ఇది అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితికి ఆజ్యం పోసింది. ఇప్పటికే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం ఏడాది కాలంగా ఎగబాకుతూనే వస్తోంది. అనిశ్చితుల్లో ఆదుకునే సురక్షిత పెట్టుబడి సాధనంగా పేరొందిన బంగారంలోకి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత మొదలుపెట్టడం కూడా పసిడి ధరలకు దన్నుగా నిలుస్తోంది. 2024లో వరుసగా 3 సార్లు 0.5% చొప్పున ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గించింది. ఈ ఏడాది రేట్ల కోత జోరుగా తగ్గినా అక్కడే కొనసాగినా కూడా పసిడికి సానుకూల అంశమేనని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు తగ్గాలని పదే పదే చెబుతున్నారు. అంటే రానున్న కాలంలో అమెరికాలో వడ్డీ రేట్లు మరింత దిగొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇది కనకానికి మరింత కిక్కిచ్చే అంశం. ఇటు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారాన్నే నమ్ముకుంటున్నాయి. 2024 నవంబర్లో అవి 53 టన్నుల పసిడిని కొనుగోలు చేయగా ఇందులో భారత్ వాటా 8 టన్నులు. నవంబర్లో జరిగిన కొనుగోలుతో 2024లో ఆర్బీఐ 73 టన్నుల బంగారం కొనుగోలు చేసి రెండో అతిపెద్ద కొనుగోలుదారుగా నిలిచింది. పోలాండ్ నేషనల్ బ్యాంక్ 90 టన్నులు కొని టాప్ లేపింది. ఇలా సెంట్రల్ బ్యాంకులు ఎడాపెడా పసిడి కొనుగోళ్లకు దిగడం కూడా రేట్ల పెరుగుదలకు కారణమవుతోంది. అంతర్జాతీయంగా పసిడి ధరలకు మించి భారత్లో పుత్తడి జిగేల్మంటోంది. గత ఏడాది చివర్లో పండుగల సీజన్కు తోడు పెళ్లిళ్లు కూడా బాగా ఉండడంతో ఆభరణాలు, రిటైల్ కొనుగోలు దూసుకెళ్లాయి. నవంబర్లో భారత్ $10 బిలియన్ విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోవడం దీనికి నిదర్శనం. దేశీయంగా ఆభరణాల వర్తకులు, రిటైలర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు, డాలర్తో రూపాయి మారకం విలువ అంతకంతకు దిగజారుతూ ఉండటం పసిడి ధరలు జోరందుకోవడానికి ప్రధాన కారణమని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ చెబుతోంది. దేశీయంగా బంగారం ధర జనవరి నెలలోనే 5.5% ఎగబాకగా గత వారం రోజుల్లోనే 2% జంప్ చేసింది. దీనికి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రూపాయి నేల చూపులే. రోజు రోజుకి బక్క చిక్కుతున్న రూపాయి విలువ తాజాగా 86.85 ఆల్ టైమ్ కనిష్టానికి జారిపోయింది. ఇందులో ట్రంప్ గెలిచిన రోజు నుంచి చూస్తే రూపాయి విలువ 250 పైసల మేర ఆవిరి కావడం గమనార్హం. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర ఈ నెల 24న ఆల్ టైమ్ గరిష్టానికి తాకి ప్రస్తుతం $2,795 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్ పుంజుకొని రూపాయి పడిపోవడం వల్ల బంగారం దిగుమతుల కోసం ఎక్కువ రూపాయలు చెల్లించుకోవాల్సి రావటమే దీనికి కారణం. ప్రస్తుత రాజకీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో పసిడి దూకుడు ఈ ఏడాది కూడా ఖాయమేనని బులియన్ నిపుణులు కుండబద్దలు కొడుతున్నారు. కాయిన్ ప్రైస్ బులియన్ విశ్లేషకుల తాజా అంచనా ప్రకారం ఈ ఏడాది బంగారం $3,150ను తాకే అవకాశం ఉంది. ఏడాది చివరికల్లా $3,356 రేంజ్లో స్థిరపడొచ్చని లెక్కగట్టారు. ఇక మన రూపాయి ఇలాగే పడిపోతూ దేశీయంగా ఆభరణాల డిమాండ్ కూడా పెరిగితే తులం బంగారం అక్షరాల ₹1,00,000 తాకడం ఖాయమనేది నిపుణుల అభిప్రాయం.